కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఏంటి కమ్యూనికేషన్ అంటే చెప్పండి ఎవరైనా? ఎనీబడీ కెన్ సే వాట్ ఈస్ కమ్యూనికేషన్? శివకుమార్, వాట్ ఈస్ కమ్యూనికేషన్? సంభాషణ, కాన్వర్జేషన్. కమ్యూనికేషన్ అంటారు. సంభాషణ అని కాన్వర్జేషన్ అంటారు. మరి కమ్యూనికేషన్ అంటే ఏమంటారు? దేని కమ్యూనికేషన్ అంటారు? చెప్పు కళ్యాణ్, వెరీ గుడ్, చెప్పు. కమ్యూనికేషన్ అని దేన్ని అంటారు? మనకు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అంటాం. ఇద్దరు వ్యక్తుల మధ్య మాట్లాడుకునేది, సంభాషణ జరగదు. సంభాషణ కాదు. సంభాషణ అంటే కాన్వర్జేషన్, మాట్లాడుకోవడం. కమ్యూనికేషన్ అంటే చేరవేయడం, సమాచారాన్ని చేరవేయడం. అర్థమైందా? సమాచారాన్ని చేరవేయడాన్ని సంభాషణ అంటారు, అదే కమ్యూనికేషన్ అంటారు. అంటే ఇన్ఫార్మింగ్ ద ఇన్ఫర్మేషన్, గివింగ్ ద ఇన్ఫర్మేషన్. చేరవేయడం, ఇవ్వడం. సమాచారాన్ని ఇవ్వడము, సమాచారాన్ని తీసుకోవడం. అర్థమైందా? సమాచారాన్ని ఇవ్వడము, సమాచారాన్ని తీసుకోవడము, దాన్ని కమ్యూనికేషన్ అంటారు. ఒక వ్యవస్థలో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వ్యవస్థ కమ్యూనికేషన్ ఛానల్ అనేది చాలా సక్రమంగా ఉన్నట్లయితే వ్యవస్థలో పనులు సక్రమంగా జరుగుతాయి. కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే పనులు జరగవు. వర్క్ ఈజ్ స్లో. ఇప్పుడు మీకు నాకు కమ్యూనికేషన్ ఉంటే నేనేమనుకుంటున్నానో మీకు చెప్తే మీరు నా భావాన్ని అర్థం చేసుకుంటారు, దానికి అనుగుణంగా మీరు ప్రవర్తిస్తారు. క్లాస్ ఈ టైంకి ఉందని నేను కమ్యూనికేషన్ మీకు ఇవ్వాలి. అర్థమైంది లేదా? ఈ టైంకి కమ్యూనికేషన్ క్లాస్ ఉందని చెబితే మీరు ఆ టైంకి క్లాస్కి వస్తారు. అలా కాకుండా కమ్యూనికేషన్ ఈ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత 10 నిమిషాల తర్వాత 10కి నేను ఇచ్చి 10 గంటలకే క్లాస్ ఉందంటే, లేకుంటే 2 గంటల కమ్యూనికేషన్ ఇచ్చి ఈరోజు 10 గంటల క్లాస్ ఉందంటే, దెర్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ గ్యాప్. దెర్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ యూ అండ్ ఐ, మీకు నాకు. అట్లనే వ్యవస్థలో కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కమ్యూనికేషన్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ అన్ ఆర్గనైజేషన్, ఒక వ్యవస్థలో. సరే, ఏంటి ఏ విధంగా కమ్యూనికేషన్, అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. లోడ్ ఎక్కువైపోయింది, తిరుగుతా ఉంది దీని మీద. రైట్, ఇది చూడండి. When a decision needs to be made, the responsibility naturally falls to the leader in charge. A sound decision can't be made in isolation. What are the advantages of communication? When a leader consults with the organizational constituents, varying perspectives can frame an issue in a new and different way. A catastrophic decision may be the result without information from a varied of stakeholders. The nuance is to determine who should be consulted and timing associated with the decision making meeting. కమ్యూనికేషన్ అంటే ఏంటంటే, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని తీసుకునే నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ నాయకుడు ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని, సమాచారాన్ని, తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేయాలి. ఆ సమాచారాన్ని తెలియజేయాలి. ఎవరికి తెలియజేయాలి? ఆ వ్యవస్థలో ఉండే స్టేక్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు? స్టేక్ హోల్డర్స్ అంటే భాగస్వామ్యులు. మన కాలేజ్ అనేది ఒక వ్యవస్థ అన్నప్పుడు మన కాలేజీలో స్టేక్ హోల్డర్స్ అందరు ఎవరు? ఎవరెవరయ్యా మన కాలేజీలో స్టేక్ హోల్డర్స్? ఏమంటారు వేణుగోపాల్ సార్ని? ప్రిన్సిపల్ అంటారు. ప్రిన్సిపల్ ఈజ్ అ స్టేక్ హోల్డర్ ఆఫ్ ద కాలేజ్. ఫ్యాకల్టీ మెంబర్స్ అంటే లెక్చరర్స్, టీచింగ్ ఫ్యాకల్టీ ఆర్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ద కాలేజ్. నాన్ టీచింగ్ మెంబర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఆఫ్ ది కాలేజ్ ఆర్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ది కాలేజ్. అండ్ స్టూడెంట్స్ మెజారిటీ, ఎందుకంటే విద్యార్థులు లేకుండా వీళ్ళందరూ ఏం ప్రయోజనం? సో స్టూడెంట్స్ ఆర్ ఆల్సో స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ది కాలేజ్.
వీళ్ళందరి మధ్య ఏముండాలి? కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ లేకుంటే మన కాలేజ్ సక్రమంగా నడుస్తుందా? నడవదు. ఎవరికి ఎలా నచ్చితే అలా వెళ్ళే ఆస్కారం ఉంటుంది. ఎవరికి ఏది నచ్చితే అది చేసే ఆస్కారం ఉంటుంది. ఎవరికి ఏది తోచినట్లు చేసుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది? వ్యవస్థ సక్రమంగా నడుస్తుందా? నడవదు. కాబట్టి కమ్యూనికేషన్ అనేది ఒక వ్యవస్థలో చాలా ఇంపార్టెంట్ అని మేము చెప్పవచ్చు. డెసిషన్ తీసుకున్న తర్వాత కమ్యూనికేషన్ ఇవ్వవలసిన బాధ్యత కూడా ఆ డెసిషన్ తీసుకున్నవాడిదే, ఆ నిర్ణయం తీసుకున్నవాడిదే, ఆ నాయకుడిదే, ఆ వ్యవస్థను నడిపించే నాయకుడిదే. కాబట్టి టు అండర్స్టాండ్ ద ఇండివిజువల్, ఇంటర్పర్సనల్, ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్ దట్ ప్రమోట్ ఆర్ ఇన్హబిట్ హై క్వాలిటీ కమ్యూనికేషన్ అండ్ డెసిషన్ మేకింగ్. వ్యక్తిని అర్థం చేసుకోవడానికి, వ్యక్తుల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి, వ్యవస్థలో ఉండే అనేక రకాలైన కారణాలను అర్థం చేసుకోవడానికి, దాన్ని ప్రోత్సహించడానికి కమ్యూనికేషన్ అనేది క్వాలిటీ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ అంటే ఏంటి? నాణ్యత కలిగిన సమాచారం. నాణ్యత కలిగిన సమాచారం ఇవ్వడము, తీసుకోవడం. Principles are communication and decision making are dynamic processes essential for organizational functioning. Communication involves a transmission of information from individuals and sub-units. Decision making uses information to set direction and solve problems. So, manaku communication and decision making are the dynamic processes essential for organizational functioning. ఒక వ్యవస్థ నడవడానికి, ఒక వ్యవస్థ డైనమిక్గా నడవడానికి కమ్యూనికేషన్ అనేది, డిసిషన్ మేకింగ్ అనేవి రెండు చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన భాగాలు, లేక ప్రిన్సిపల్స్, లేక ప్రక్రియలు. ప్రాసెస్ అంటే ప్రక్రియలు, కనిపిస్తుందా? ప్రక్రియలు. కాబట్టి ఒక కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్, ఇంతకుముందు మీకు చెప్పాను కమ్యూనికేషన్ అంటే ఏంటి. కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్ transmission of information from among individuals and sub-units. అక్కడ చదవండి ఒకసారి. కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అమాంగ్ ఇండివిజువల్స్ అండ్ సబ్ యూనిట్స్. వ్యక్తులకు మధ్య సమాచారాన్ని ట్రాన్స్మిట్ చేయడం. ట్రాన్స్మిట్ అంటే చేరవేయడం, తీసుకురావడం. ఇప్పుడు మనం కాల్ చేస్తాం, కాల్లో మనం మాట్లాడేది వినిపిస్తుంది, వాళ్ళు మాట్లాడేది వినిపిస్తుంది. నువ్వేం చెప్తున్నావు వాళ్ళు వింటారు, వాళ్ళు ఏం చెప్తున్నారు నువ్వు వింటావు. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్. ఒకరికొకరు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం అంటారు. టేకింగ్ ఇన్ఫర్మేషన్, గివింగ్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ ట్రాన్స్మిషన్. కాబట్టి వ్యవస్థలో ఖచ్చితంగా వ్యవస్థలో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిట్ కావాల్సిన అవసరము ఉందని చెప్పవచ్చు. ఇక డెసిషన్ మేకింగ్ యూజెస్ ఇన్ఫర్మేషన్ టు సెట్ డైరెక్షన్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్. నిర్ణయీకరణ అంటే ఏమిటంటే, ఏంట్రా ఏంటి మరి, నేను నిన్ను ఫోకస్ చేయాలా, కంప్యూటర్ని ఫోకస్ చేయాలా, దీన్ని చూసి చెప్పాలా, ఎట్లా చేయాలా? నా యొక్క కమ్యూనికేషన్ వినండి, మీ కమ్యూనికేషన్ తర్వాత నీకు టైం ఇస్తా. ఓకే, నౌ లెట్ మీ నో. డెసిషన్ మేకింగ్ యూజెస్ ఇన్ఫర్మేషన్. నిర్ణయీకరణ అనేది సమాచారాన్ని ఉపయోగిస్తుంది. నిర్ణయం తీసుకునే వాళ్ళు సమాచారాన్ని ఉపయోగించుకుంటారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. దేన్ని ఆధారంగా చేసుకొని మీ నిర్ణయం తీసుకుంటారు? ఆధారం ఏంటి మీ నిర్ణయానికి? కాలేజీకి రావాలి అనే నిర్ణయం మీది. కాలేజీకి రావాలి అనే నిర్ణయం మీకు ఇప్పుడు తీసుకున్నారు. ఈరోజు నిర్ణయం దేన్ని ఆధారంగా చేసుకొని మీ నిర్ణయం తీసుకున్నారు? సమాచారాన్ని ఆధారంగా చేసుకొని. ఏంటి సమాచారం? కళాశాల మొన్న 21వ తారీఖు నుంచి నడుస్తుందనేది సమాచారం. క్లాసులు నడుస్తున్నది సమాచారం. రాకపోతే ఏం జరుగుతుందనేది మీకు సమాచారం. అంతే కదా? దట్ ఈస్ ఇన్ఫర్మేషన్. తర్వాత బస్సులు ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు వెళ్తున్నాయి అని తెలుసుకునేది సమాచారం. బస్సులు ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు లేదని తెలియకోకుండా నువ్వు వచ్చేస్తావు బస్ స్టాండ్కి. నీ నిర్ణయం ఎట్లా, దేని మీద ఆధారపడి ఉంటుంది? నీ దగ్గర ఉండే సమాచారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? ఎన్ని గంటలకు బస్సు స్టార్ట్ అవుతుందని నీకు సమాచారం లేకుండా పొద్దున్న 6 గంటలకు వచ్చి కూర్చుంటావా బస్ స్టాండ్లో? 8 గంటలకు బస్సు వస్తుంది అన్నప్పుడు నువ్వు 7:45కి బస్ స్టాండ్కి వస్తావు. అంటే నీ నిర్ణయం 7:50కి, 7:45కి, 7:55కి బస్ స్టాండ్కి రావాలనే నిర్ణయం దేన్ని ఆధారంగా తీసుకున్నావు?
8 గంటలకు బస్సు వస్తుందనే సమాచారాన్ని ఆధారంగా తీసుకున్నావు. అంతే కదా? కాబట్టి నిర్ణయం అనేది ఎట్లా దేనిపైన ఆధారపడి ఉంటుందంటే సమాచారాన్ని ఆధారంగా నిర్ణయం ఆధారపడి ఉంటుంది. నీ దగ్గర ఉండే సమాచారాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటావు. ఒక వ్యక్తి మంచివాడు చెడ్డవాడు అని ఏ విధంగా నిర్ణయించుకుంటావు? ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ మీ స్నేహితుల్లో వీడు మంచివాడు, వీనితో స్నేహం చేయొచ్చు అని నిర్ణయం తీసుకుంటావు. వీడు చెడ్డవాడు, వీనితో దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటావు. దేన్ని ఆధారంగా చేసుకొని నిర్ణయం తీసుకుంటావు? సమాచారాన్ని ఆధారంగా చేసుకునే. ఏంటి సమాచారం? వాడి మంచివాడు అని అన్నప్పుడు వాడి మంచి పనులు ఏ విధంగా చేశాడు, వాడి మంచి హ్యాబిట్స్ ఏంటి, వాడి కార్యాచరణ ఏంటి, వాడి పని ఏంటి అనే సమాచారాన్ని మీరు సేకరించిన తర్వాతనే ఆ నిర్ణయం తీసుకుంటావు. స్నేహం చేయాలా వద్దా అని. ఒక వ్యవస్థలో కూడా అంతే. ఒక వ్యవస్థ నిర్ణయం తీసుకుంటుందంటే, ఒక నాయకుడు నిర్ణయం తీసుకుంటున్నాడంటే ఆ వ్యవస్థలో ఆ నాయకుడికి లభించే సమాచారాన్ని నిర్ణయం తీసుకుంటాడు. నిర్ణయం తీసుకుని ఊరికే ఉంటే సరిపోదు. ఆ నిర్ణయాన్ని ఇతరులకు చేరవేయాలి. ఎవరికి చేరవేయాలి? ఆ వ్యవస్థలో ఏ వ్యవస్థకైతే సంబంధించి నిర్ణయం తీసుకొని ఉంటావో ఆ వ్యవస్థలో ఉండే వ్యక్తులకు, ఆ వ్యవస్థలో ఆధారపడి ఉండే వ్యక్తులకు లేక స్టేక్ హోల్డర్స్కు, భాగస్వామ్యులకు ఆ నిర్ణయాన్ని చేరవేయాలి. ఆ నిర్ణయాన్ని చేరవేయాలి. చేరవేయకుండా నువ్వంతకు నువ్వే నిర్ణయం తీసుకుంటే వాట్ ఈస్ ద యూస్? నీ అంతకు నువ్వే నిర్ణయం తీసుకొని నాయకుడు తనంతకు తానే నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని చేరవేయకుండా ఉంటే ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగము లేదు. కాబట్టి నిర్ణయం తీసుకోవడానికి సమాచారం ఉపయోగపడుతుంది. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని పంచడానికి, స్టేక్ హోల్డర్స్‌కి పంచడానికి సమాచారం అనేది ఉపయోగపడుతుంది. ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ ఇండివిడ్యువల్ టు అనదర్ ఇండివిడ్యువల్ ఆర్ అమాంగ్ ది ఇండివిడ్యువల్స్ అది మనం చెప్పవచ్చు. ఇక స్ట్రక్చర్ అండ్ ఇన్ఫార్మల్ డైనామిక్స్ ఆఫ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఇన్ఫ్లుయెన్స్ కమ్యూనికేషన్ ఇన్ ఆర్గనైజేషన్స్. Structure determines the basic direction, volume, and content of information of flow. Information and pathways of communication under the influence of organizational structure operate in all organizations. నిర్ణయం సమాచారం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే వ్యక్తుల మధ్య ఉండే ఫార్మల్ రిలేషన్ కాదు, ఇన్ఫార్మల్ రిలేషన్స్. అరే మీరు చెప్పండి, ఇన్ఫార్మల్ రిలేషన్ ఫార్మల్ రిలేషన్స్ అంటే ఏంటి తేడా చెప్పండి? ఫార్మల్ రిలేషన్ అంటే ఏంటి? ఇన్ఫార్మల్ రిలేషన్స్ అంటే రిలేషన్షిప్ అంటే ఏంటి? రేయ్ ఏం చేస్తున్నావు? నేను చెప్తున్నా కదా, ఆడ ఆన్ చేసి పెట్టి కింద పెట్టు. ఆన్ చేసి ఆడ పెట్టండి కింద. మీకు ఆడ స్క్రీన్ కనిపిస్తుంది, నేను కనిపిస్తున్నాను. మీరు ఆన్ చేసి పెట్టండి అంతే చాలు. రైట్. ఇన్ఫార్మల్ రిలేషన్షిప్, ఫార్మల్ రిలేషన్షిప్. ఇప్పుడు మన మధ్య ఉన్న సంబంధం ఎలాంటి సంబంధం? ఎలా? ఎందుకు వాట్స్ యువర్ నేమ్? నీ పేరేంటి? హనుమంతు. యువర్ రైట్, యూ సెడ్ వెరీ కరెక్ట్ ఆన్సర్. నౌ టెల్ మీ హౌ ఇట్ కెన్ బి ఎ ఫార్మల్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ మీ. యువర్ రైట్, హనుమంత్ ఈజ్ రైట్. వ్యక్తిగత సంబంధాలు ఇన్ఫార్మల్ రిలేషన్స్, వ్యవస్థాగత సంబంధాలు ఫార్మల్ రిలేషన్స్. అర్థమైంది లేదా? ఇప్పుడు నీకు నాకు ఉన్నది వ్యక్తిగత సంబంధాలు కాదు, వ్యవస్థాగత సంబంధం. వ్యవస్థాగత సంబంధం అంటే కాలేజు, విద్యా వ్యవస్థ, విద్యా బోధన. అర్థమైందా? ప్రభుత్వము, ప్రభుత్వ లక్ష్యాలు, ఆ ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చడానికి నేను ఇక్కడ ఉన్నాను, మీరు విద్యను అభ్యసించడానికి ఇక్కడ ఉన్నారు. కాబట్టి దేర్ ఈజ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ఐ. దేర్ ఈజ్ ఓన్లీ ఆర్గనైజేషనల్ రిలేషన్షిప్. వన్స్ we step out of the college, then there is a relationship between you and I, that is called a personal relationship. వ్యక్తిగత సంబంధము, వ్యవస్థాగత సంబంధము. ఇప్పుడు వ్యక్తిగత సంబంధము, వ్యవస్థాగత సంబంధము, వ్యవస్థను అభివృద్ధి పరచడానికి ఏది ముఖ్యమైనది మీరు చెప్పండి? వ్యవస్థాగత సంబంధాలు ఉంటే వ్యవస్థ అభివృద్ధి చెందుతుందా? వ్యవస్థాగత సంబంధాలతో పాటు వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉంటే వ్యవస్థ అభివృద్ధి చెందుతుందా? ఇప్పుడు మీ మదర్కి మీ ఫాదర్కి ఎలాంటి సంబంధం ఉంటుంది? నీకు మీ మదర్కి మీ ఫాదర్కి వ్యక్తిగత సంబంధమే ఉంటుంది. మీకు మీ స్నేహితులకి మధ్య ఎలాంటి సంబంధం ఉంటుంది? వ్యక్తిగత సంబంధమే ఉంటుంది. వ్యక్తిగత సంబంధం ఉంటుంది. మీ ఊర్లో ఉండే వార్డు వాలంటీర్కి నీకు ఎలాంటి సంబంధం ఉంటుంది? వ్యవస్థాగత సంబంధం ఉంటుంది. వ్యక్తిగత సంబంధం కాదు, వ్యవస్థాగత సంబంధం. ఎందుకంటే అతడు ఒక పొజిషన్లో ఉన్నాడు, నువ్వు ఒక
సిటిజన్గా ఉన్నావు, నువ్వు పౌరుడు, అతడు ఒక పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి దెర్ ఇస్ ఎ రిలేషన్షిప్, ఫార్మల్ రిలేషన్షిప్. ఒక టీచర్కి ఒక స్టూడెంట్కి, ఒక అడ్మినిస్ట్రేటర్కి ఒక సిటిజన్కి, ఒక అడ్మినిస్ట్రేటర్కి ఒక సిటిజన్కి, వీళ్ళందరికీ వ్యక్తిగత సంబంధాలు ఉండవు, వ్యవస్థాగత సంబంధాలే ఉంటాయి. ఇప్పుడు అర్థమైంది కదా వ్యక్తిగత సంబంధం ఏంటి, వ్యవస్థాగత సంబంధం ఏంటి. కాబట్టి ఇక్కడ మనకి చెప్పాల్సింది ఏంటంటే వ్యవస్థలో కూడా వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉంటే కమ్యూనికేషన్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అర్థమైందా లేదా? వ్యవస్థలో సంబంధం ఎట్లుండాలా, వ్యక్తిగత సంబంధం ఉండాలా. వ్యక్తిగత సంబంధం ఉంటే ఇన్ఫర్మేషన్ అనేది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది, స్పీడ్గా రీచ్ అవుతుంది. అదే నీకు వ్యవస్థాగత సంబంధం ఉంటే వ్యవస్థలో స్టెప్ బై స్టెప్ రావాలా ఇన్ఫర్మేషన్, ఒకరి తర్వాత ఒకరు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపాల్ ఒక నిర్ణయం తీసుకున్న కాలేజీలో, ప్రిన్సిపాల్ ఒక నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని మీకు చేరాలంటే ఎంత టైం పడుతుంది, ఎట్లా పడుతుంది చెప్పండి? ఎలా పడుతుంది? ఏ విధంగా నిర్ణయం మీకు చేరుతుంది? ఏ విధంగా మీకు సమాచారం చేరుతుంది? ప్రిన్సిపల్ ఒక రెజల్యూషన్ రాయాలా, ఆ రెజల్యూషన్ ఆఫీస్కి ఇవ్వాలా, ఆఫీస్ వాళ్ళు నోటీస్ బోర్డులో పెట్టాలా, నోటీస్ బోర్డులో ఉన్నది మీకు చేరాలంటే మీ ఊర్లో ఉంటే ఎప్పుడు చేరుతుంది? నోటీస్ బోర్డులో ఉండాలంటే మీకు ఊర్లో ఉండాలి. ఒకవేళ మీకు ఊరికి చేరవేయాలన్నా లెటర్లు రాయాలి మీకు, మీ అడ్రస్లు తీసుకు. అర్థమైంది లేదా? దాన్ని ఏమంటాము? వ్యవస్థాగత సంబంధం అంటాం. అదే వ్యక్తిగత సంబంధం ఉంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం మేము, ఏదైనా నిర్ణయం తీసుకున్నాంటే వెంటనే వాట్సాప్లో పెట్టేస్తున్నాం. వాట్సాప్లో పెట్టి ఇది మీకు నిర్ణయం, ఈ నిర్ణయం దీన్ని ఫాలో అవ్వాలి, ఈ సమాచారాన్ని మీరు తీసుకొని దీనికి తగ్గట్టుగా మీరు ప్రవర్తించాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక వ్యవస్థలో కూడా వ్యక్తిగత సంబంధాలే, ఇన్ఫార్మల్ రిలేషన్సే డైనమిక్గా రీచ్ అవుతాయి, డైనమిక్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఆర్గనైజేషన్. కమ్యూనికేషన్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి వ్యవస్థలో ఎప్పుడే కానీ వ్యక్తిగత సంబంధాలు ఉండాలి, వ్యవస్థాగత సంబంధాలు కూడా ఉండాలి. వ్యక్తిగత సంబంధాలు ఉన్నట్లయితే ఏముంటుంది? ఇప్పుడు మీకు బాగా ఇప్పుడు అండర్స్టాండింగ్ వచ్చింది నాకు తెలుసు. వ్యక్తిగత సంబంధాలకు వ్యవస్థాగత సంబంధాలకు మధ్య ఎలాంటి తేడాలు ఉన్నాయి చెప్పండి? తేడాలు ఎలాంటివి ఉన్నాయి? టెల్ మీ, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? ఏమీ లేవా తేడాలు? వ్యక్తిగత సంబంధానికి వ్యవస్థాగత సంబంధానికి తేడాలు ఏమీ లేవా? ఏముంటాయి? చెప్పు, ఏముంటాయి? వ్యక్తిగత సంబంధానికి వ్యవస్థాగత సంబంధానికి తేడాలు ఏముంటాయి? వ్యక్తిగత సంబంధాలు దేనిపైన ఆధారపడి ఉంటాయంటే నమ్మకము. అదేరా తేడా. వ్యక్తిగత సంబంధాలు దేనిపైన ఆధారపడి ఉంటాయంటే నమ్మకము, విశ్వాసము. నమ్మకము, విశ్వాసము, తర్వాత లవ్, ప్రేమ, అభిమానము, ఆప్యాయత, అనురాగము, ఇలాంటి ఎమోషన్స్ పైన ఆధారపడి ఉంటాయి వ్యక్తిగత సంబంధం. అర్థమైంది లేదా? తల్లిదండ్రుల మధ్య మీకు నమ్మకం ఉంటుంది. నువ్వు ఒక మాట చెప్తే తల్లిదండ్రులు అనుమానించరు. ఎందుకు? దెర్ ఇస్ ఏ ట్రస్ట్ బిట్వీన్ యూ అండ్ యువర్ పేరెంట్స్. పేరెంట్స్ విల్ నాట్ సస్పెక్ట్ యూ, పేరెంట్స్ విల్ నాట్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఎఫిషియన్సీ. నీతో శక్తి సామర్థ్యాలు తక్కువ ఉన్నాయని తక్కువ అంచనా వేరు పేరెంట్స్. ఎందుకంటే దే హ్యావ్ ఎ ట్రస్ట్ ఆన్ యూ, దే హ్యావ్ ట్రస్ట్ ఆన్ యువర్ ఎబిలిటీస్. బ్లైండ్లీ. నమ్మకానికి విశ్వాసానికి తేడా ఏంటో తెలుసా? ఇవన్నీ చాలా టెక్నికల్ వర్డ్స్ రా, తెలుసుకోవాలి మీరు. నమ్మకము, విశ్వాసం ఏంటి తేడా? విశ్వాసం అంటే గుడ్డిగా నమ్మడం, నమ్మకం అంటే కొంచెం ప్రాథమిక సమాచారాన్ని సేకరించి నమ్మడం. విశ్వాసం అంటే గుడ్డిగా నమ్మేయడం. ఇక మావాడే కరెక్టు, మా అబ్బాయే కరెక్టు, మా సారే కరెక్టు. అర్థమైంది లేదా? కాబట్టి వ్యక్తిగత సంబంధాలని దేనిపైన ఆధారపడి ఉంటాయి? నమ్మకం పైన ఆధారపడి ఉంటాయి, ప్రేమ పైన ఆధారపడి ఉంటాయి, విశ్వాసం పైన ఆధారపడి ఉంటాయి, అభిమానం పైన ఆధారపడి ఉంటాయి, కరుణ పైన ఆధారపడి ఉంటాయి, కైండ్నెస్, దయ, జాలి, కోపం, రౌద్రం. ఇవన్నీ ఏంటి? ఎమోషన్స్, ఉద్రేకాలు. వీటిని అంటే ఏమంటాము? ఉద్రేకాలు అంటారు, ఎమోషన్స్. కాబట్టి ఇండివిజువల్ అంటే ఇన్ఫార్మల్ రిలేషన్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ఎమోషన్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్. కాబట్టి సమాచారం కానీ, ఇంకొకటి కానీ, సబ్మిషన్ కానీ దేనిపైన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది? ఇప్పుడు తల్లిదండ్రులకు ఇచ్చిన గౌరవము వ్యవస్థాగత
ఇంకొకటి చెప్తా. ఇప్పుడు చెప్పింది వ్యక్తిగత సంబంధాలు లేక ఇన్ఫార్మల్ రిలేషన్స్ దేనిపైన ఆధారపడి ఉంటాయని చెప్పాను. మరి వ్యవస్థాగత రిలేషన్స్, ఫార్మల్ రిలేషన్స్ దేనిపైన ఆధారపడి ఉంటాయి? వ్యవస్థాగత సంబంధాలు దేనిపైన ఆధారపడి ఉంటాయి చెప్పండి. ఇప్పుడు నీకు నాకు వ్యక్తిగత సంబంధం అంటే ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇవన్నీ ఉంటాయి. మనమిద్దరు మాట్లాడుకుంటాం. నా 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 నిర్ణయం మీకు వ్యక్తిగతంగానే వస్తుంది అనుకున్నాం. కలెక్టర్ ఉన్నాడు, నువ్వు ఉన్నావు. కలెక్టర్ నీకు ఎలాంటి సంబంధం ఉంటుంది? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కలెక్టర్కు నీకు, ఎంఆర్ఓకు నీకు, డిఎస్పికి నీకు, సబ్ ఇన్స్పెక్టర్కు నీకు వ్యవస్థాగత సంబంధం, వ్యక్తిగత సంబంధం ఉండదు. కాబట్టి వ్యక్తిగత సంబంధం లేనప్పుడు వ్యవస్థాగత సంబంధాలు దేనిపైన ఆధారపడి ఉంటాయి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కళ్యాణ్, యు ఆర్ రైట్. రూల్స్, రెగ్యులేషన్స్, రిస్ట్రిక్షన్స్, అర్థమైంది లేదా? టర్మ్స్, కండిషన్స్, ఆర్డర్స్, చట్టము, ఇవన్నీ వ్యవస్థాగత సంబంధాలు వీటిపైన ఆధారపడి. అర్థమైంది లేదా? సో కాబట్టి క్లియర్ కట్ డిఫరెన్స్ ఈ రెండింటిపైన ఉంది. కాబట్టి ఈ రెండు ఒకసారి నీకు ఆర్గనైజేషన్లో రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్పుకుంటూ పోతే పనులు జరగవు. రూల్ బేస్డ్ అడ్మినిస్ట్రేషన్ జరగాలంటే పనులు జరగవు. ఉదాహరణకు చెప్తా, ఉదాహరణకి ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ చెప్తా. మొన్న కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి, మీరు చూసారా? ఫ్లడ్ అంటే ఏంది? వరదలు. కేరళలో వరదలు వచ్చాయి 2 ఏళ్ల క్రితం, చూసారా లేదా? కేరళలో వరదలు వచ్చినప్పుడు జనాలందరూ, ప్రజలందరూ, సామాన్య ప్రజలందరూ కొట్టుకొని పోతున్నారు. ఇండ్లన్నీ కొట్టుకొని పోతున్నాయి. మొత్తం డ్యామేజ్, ఆస్తి నష్టం జరిగింది. ఆస్తి నష్టము జరిగింది, కొట్టుకొని పోతున్నారు. అప్పుడు ఏం చేశారు? ప్రభుత్వము, ఒక కలెక్టర్ ఉన్నాడు ఆ రోజులో, మీరు గమనించారో లేదు, కన్నాభిరామ్ అనేదో పేరు, ఆయన పేరు కలెక్టర్, ఐ ఫర్గాట్ హిస్ నేమ్. కలెక్టర్ ఫార్మల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే, వ్యవస్థాగత సంబంధాన్ని మెయింటైన్ చేస్తే కలెక్టర్ ఏం చేయాలంటే ఒక ఆఫీస్ పెట్టుకొని ఆ వరద వచ్చిన ప్రాంతంలో కింద ఉండే ఉద్యోగస్తులందరినీ మీరు చేయండి, అది చేయండి, ఇది చేయండి అని ఆర్డర్స్ వేయాలి. ఆఫీసులో కూర్చొని, ఫ్యాన్ కింద కూర్చొని. అది వ్యవస్థాగత సంబంధం ఉద్యోగులకు ఆయనకి మధ్య. కానీ కలెక్టర్ ఏం చేశాడు? కలెక్టరే దిగి పిల్లలని వాళ్ళని రక్షించాడు కలెక్టర్. దాన్ని ఏమంటాము? వ్యక్తిగత సంబంధం. అంటే వ్యవస్థలో అప్పుడు కలెక్టర్ దిగినప్పుడు కలెక్టర్ చుట్టూ ఉండే అధికారులు ఎలా ఉంటారు? దట్ ఈస్ ఇంపాక్ట్. కలెక్టర్ ఆడ కూర్చుంటే చుట్టూ ఉండే వాళ్ళు కూడా మేము ఎందుకు దిగుతాము? ఆయన ఉన్నంతసేపు దిగుతారు. ఆయన అడిపోతేనే పని తప్పించుకుంటారు. కాబట్టి వ్యక్తిగత సంబంధంగా ఇన్ఫార్మల్ రిలేషన్షిప్ ఆ ఎన్విరాన్మెంట్తో మెయింటైన్ చేస్తే, ఆ ఆర్గనైజేషన్లో మెయింటైన్ చేస్తే కమ్యూనికేషన్ని చేరవేయడానికి కలెక్టరు చెప్పకనే కమ్యూనికేషన్ ఇచ్చాడు. ఎవరికి? కింది స్థాయి అధికారులకి. ఏం చెప్పకనే కమ్యూనికేషన్ ఇచ్చాడు? ఆయన ఏ విధంగా కమ్యూనికేషన్ ఇచ్చాడు? ఇన్ఫార్మల్గా కమ్యూనికేషన్ ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడంటే, అందరికంటే ముందు అతడు పోయి ఆ వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడం ద్వారా చెప్పకనే కమ్యూనికేషన్ క్రింది స్థాయి అధికారులకు వ్యవస్థలో ఇవ్వడం జరిగింది. ఇచ్చాడా లేదా? అలా ఇవ్వడం వల్ల కలెక్టర్ కింది దిగి, బురదలో దిగి పిల్లలను మరియు మునిగిపోతున్న ప్రజలను కాపాడుతూ ఉంటే, క్రింది స్థాయి ఉద్యోగులు ఎస్పీ, డిఎస్పీ, తర్వాత ఆర్డీఓలు, కలెక్టర్, ఇంకా సబ్ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళు నిలబడతారు గట్టున. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, అది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. కాబట్టి వ్యక్తిగత సంబంధాలు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇస్తాయి. కాబట్టి వ్యవస్థ అభివృద్ధికి వ్యక్తిగత సంబంధాలు కూడా అవసరమే. వ్యవస్థాగత సంబంధాలతో పాటు వ్యక్తిగత సంబంధాలు కూడా అవసరమని చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్ఫార్మల్ రిలేషన్స్. ఇన్ఫార్మల్ రిలేషన్స్ మేక్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇన్ ఆర్గనైజేషన్. So organization can be run very effectively by having informal relations also. Among the stakeholders of the organization. సో ఇది మనకు కమ్యూనికేషన్గా చెప్పవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే దాంట్లోనే అదే పాయింట్ మనం చూసినట్లయితే, ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ త్రూ డైవర్స్ మోడ్స్ సచ్ యాజ్ స్పీచ్, రైటింగ్, సింబల్స్, బాడీ లాంగ్వేజ్. నెగోషియేషన్ రిప్రజెంట్స్ ఎ స్పెషలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. చూడండి, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది రకరకాలుగా చేరవేయచ్చు. ఇన్ఫర్మేషన్ వర్బల్గానే చెప్పాల్సిన అవసరం లేదు, నోటి ద్వారా చెప్పాల్సిన అవసరం లేదు, పేపర్ ద్వారా చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా? రైటింగ్ రాతపూర్వకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి స్పీచ్, రైటింగ్, సింబల్స్, బాడీ
బాడీ లాంగ్వేజ్ కూడా చెప్పచ్చు. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానో మీకు ఎలా తెలియజేయచ్చు? ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఆన్లైన్లో కొంతమంది ఉన్నారు. వీళ్ళకి ఆన్లైన్లో ఉండే వాళ్ళకి నా వాయిస్ వినపడుతుందా లేదా అని నేను వాళ్ళు ఒకవేళ నా వాయిస్ వినపడడం లేదు, అప్పుడు నేను ఎలా అడగొచ్చు అని అడగొచ్చు. అంటే నేను మాట్లాడకనే నా యొక్క సింబల్స్, నా యొక్క సైగలు, సైన్స్ అంటారు, SIGNS, సైన్స్, సైగల ద్వారా కూడా కమ్యూనికేషన్ చేయవచ్చు. ఇన్ఫర్మేషన్ సైగల ద్వారా కూడా ఇవ్వచ్చు. చెవు దగ్గర పెట్టవచ్చు. లేకుంటే దీని అర్థం ఏంది? ఇప్పుడు మీకు లైబ్రరీలో పోయింటారు, లైబ్రరీలో పోతే లైబ్రేరియన్, మన లైబ్రరీ అంటే అది వేరే విషయంలే, కానీ ఇంకా మన లైబ్రరీ గురించి నేను చెప్పను. కానీ నీకు పబ్లిక్ లైబ్రరీస్, పెద్ద పెద్ద లైబ్రరీస్కి వెళ్తే ఎలా ఉంటుంది? రాసి ఉండరు, ఇలా పెట్టుంటారు, ఇలా పెట్టుంటారు. దాని అర్థం ఏంటి? నోరు మూసుకో అని సింబల్, అది సైన్ కదా. అంటే కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఎట్లా వస్తుంది అనేది మీకు చెప్తున్నాను. ఇన్ఫర్మేషన్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ డిఫరెంట్ మోడ్స్. వాట్ ఆర్ ద మోడ్స్? స్పీచ్ ఈజ్ ఎ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. సైన్ ఈజ్ ఎ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. సైగ చేయడం, సైగలు చేయడం. తిన్నావా, నోరు మూసుకో, ఎక్స్ట్రా చేయొద్దు, ఇవన్నీ ఏంటి? సైగల ద్వారా కమ్యూనికేషన్ చేయడం. నేను ఏమనుకుంటున్నానో మీకు తెలియజేయడం. సో కాబట్టి కమ్యూనికేషన్ అనేది డిఫరెంట్ మోడ్స్ నుంచి కూడా మనం ఇవ్వచ్చు. బాడీ లాంగ్వేజ్ని బట్టి కూడా కమ్యూనికేషన్, ఇవన్నీ బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు ఆనందం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఇంకా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ చాలా ఈజీ అయిపోయింది. ఏమనుకుంటున్నారో చెప్పాలంటే ఎమోజీస్ పెడుతున్నారు ఈ మధ్య. ఎమోజీస్ ఏంటి? ఎమోజీస్, ఇట్లా అనడము, ఇట్లా అనడము, అంతే కదా. తర్వాత నోటికి గుడ్డ కట్టుకుంది, నోరు మూసుకున్నట్లు పెట్టడము, ఇవన్నీ ఏంటి? కమ్యూనికేషన్. ఇట్ ఈస్ ద మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ సోషల్ మీడియా. వాడు రాయడం అవసరం లేదు, ఆ గుర్తు పెడితే చాలు. ఏదైనా ఆనందం వచ్చిందంటే ఎగిరే బొమ్మ పెడతాడు, అదేంటి ఎగురుతుంది బాగా. అప్పుడు వానికి అవతలోడికి ఏమర్థమవుతుంది? ఏం కమ్యూనికేషన్ ఇస్తున్నాడు? వీడేదో ఆనందంలో ఉన్నాడు, సంతోషంలో ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు అనే భావన, అనే యొక్క సమాచారాన్ని చేరవేస్తున్నావు. ఏంటి? ఎవడరా వాడు? మాట్లాడుతున్నా. అట్లానా? నేను చేసే పని నేను చేస్తాగా, నా కమ్యూనికేషన్ ఛానల్ నా దగ్గర ఉందిగా. మ్యూట్ చేశాను కదా, ఇంకేం మాట్లాడతారు? సో చూడండి ఎంత కమ్యూనికేషన్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందని. కాబట్టి కమ్యూనికేషన్ అనేది డిఫరెంట్ మోడ్స్లో కూడా ఇవ్వచ్చు. వర్బల్ ద్వారానే కాదు, రైటింగ్ ద్వారానే కావచ్చు, కాకుండా మళ్ళీ బాడీ లాంగ్వేజ్, సైన్స్, సింబల్స్ ద్వారా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు విక్టరీకి సింబల్ ఏంటమ్మా? విక్టరీకి సింబల్ విన్నింగ్కి ఇదే కదా, విక్టరీ అంటారు. విన్నింగ్ కదా. లేదంటే తంబ్ ఆల్ ది బెస్ట్ చెప్పడానికి. విన్నింగ్ ఆల్ ది బెస్ట్ చెప్పడానికి, ఇట్లా ఓడిపోని చెప్పడానికి, అంతే కదా. సో కాబట్టి ఇప్పుడు క్రికెట్లో ఉంటాడు, క్రికెట్లో అంపైర్ ఎలా చేస్తాడు? కమ్యూనికేషన్ ఎట్లా ఇస్తాడు ప్లేయర్స్ అందరికీ? క్రికెట్లో అంపైరు ప్లేయర్స్ గేమ్ ఆడతారు కదా, గేమ్లో ఉండే ప్లేయర్స్ అందరికీ క్రికెట్లో అంపైర్ ఎట్లా కమ్యూనికేట్ చేస్తాడు? అరుస్తాడా? 6 అని అరుస్తాడా? 6 అంటే ఇట్లా అంటాడు, 4 అంటే ఇట్లా ఊపుతాడు, వైడ్ అంటే ఇలా చేస్తాడు. సో ఇవన్నీ ఏంటి? కమ్యూనికేషన్. సో దీస్ ఆర్ ఆల్ effective communications. So communication can be transmitted, or information can be transmitted through symbols, through body language, through signs, through writing, through speech, మాట్లాడడం ద్వారా, రాయడం ద్వారా, చదవడం ద్వారా, మరియు వాళ్ళకి సైగలు చేయడం ద్వారా, శరీరాన్ని ఆకృతుల్ని మార్చడము ద్వారా. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక నెక్స్ట్, కమ్యూనికేషన్ సర్క్యూట్స్ ఆర్ లూప్స్ రిఫ్లెక్ట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లైక్ ఎ స్ట్రక్చర్ ఇట్ సెల్ఫ్ స్పెసిఫిక్. సో ఇది కమ్యూనికేషన్గా మనము చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ఇంకా కమ్యూనికేషన్ గురించి అనేకమైన అంశాలు ఉన్నాయి. ఏంటంటే డెసిషన్ మేకింగ్, మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ చూద్దాం ఇక్కడ.
హ్మ్. సరే, వ్యవస్థలో కమ్యూనికేషన్ అవసరమా? అవసరమేనా? ఎందుకు? ఎందుకు కమ్యూనికేషన్ అవసరం? అవసరమా కాదా? ఎందుకు అవసరం? అవసరం కోసము కమ్యూనికేషన్ అవసరం. ఏమిటి అవసరము? సమాచారం అనేది కావాలి. ఎందుకు కావాలి అంటే అవసరం కాబట్టి. ఏం అవసరము? ఫర్ ఎగ్జాంపుల్ మనం వ్యక్తిగత విషయాల్లోనే తీసుకున్నాం. వ్యక్తిగత విషయాల్లో చర్చించిన తర్వాత వ్యవస్థాగత విషయాలకు వెళ్దాం. వ్యక్తిగత విషయాల్లో మనకు సమాచారం అనేది సేకరించడము, సమాచారాన్ని ఇవ్వడం అనేది చాలా అవసరం. ఎందుకంటే వ్యక్తి సర్వతో ముఖాభివృద్ధి సాధించాలంటే సమాచారం అనేది ఒక లైక్ మనకు ఒక బ్లడ్ సర్క్యులేషన్ లాంటిది. బాడీకి ఎట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ అవసరమో, మన శరీరము నడవాలంటే, మన శరీరము ఆరోగ్యంగా ఉండాలంటే, మనం ప్రాణంతో ఉండాలంటే మనకు రక్తం ఎట్లా అవసరమో, రక్త సరఫరా ఎంత అవసరమో, బాడీలో ఉండే అన్ని పార్ట్స్లకు రక్తము సరఫరా చేయాలి. నరాల ద్వారా. నరాల ద్వారా. నర్వస్ సిస్టమ్ ఎట్లయితే ఉంటుందో, బాడీలో మనకు మన బాడీలో నర్వస్ సిస్టమే బ్రెయిన్కి సమాచారాన్ని అందించేది. మన చేతి నొప్పి జరిగిందనుకో, లేకుంటే ఎక్కడన్నా దురద పెట్టిందనుకో, బ్రెయిన్కి చెప్తుంది ఇక్కడ దురద పెడుతుంది, కుడి చేయని ఇక్కడ గోకమనండి. అర్థమైందా లేదా? బ్రెయిన్ ఈజ్ అ మాస్టర్. నర్వస్ ఆర్ ఈ కమ్యూనికేషన్ ఛానల్స్. నర్వస్ సిస్టమ్ బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏమని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? ఎడమ చేతి పైన దురద పెడుతుంది అనే ఈ నర్వ్స్ ఇస్తుంది. అది బ్రెయిన్ దగ్గరికి వెళ్తుంది. బ్రెయిన్లో సమాచారం, బ్రెయిన్ మళ్ళీ డిక్టేట్ చేస్తుంది. ఎవరికి డిక్టేట్ చేస్తుంది? కుడి చేయికి డిక్టేట్ చేస్తుంది. నువ్వు ఎడమ చేతి పైన దురద పెడుతుందట, నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో ఒక చేత్తో ఏదో ఒక వేలుతో అక్కడ గోకు, దాన్ని ఆ దురదను తగ్గించు. ఎస్, బ్రెయిన్ డిక్టేట్స్ అదర్ హ్యాండ్ టు రిమూవ్ ద ప్రాబ్లం, బికాస్ దురద ఇస్ అ ప్రాబ్లం. ప్రాబ్లంని తగ్గించ, ఇచ్చింగ్ ఇస్ అ ప్రాబ్లం. సో ఇచ్చింగ్ మస్ట్ బి రిమూవ్డ్. Who will direct to remove the itching? Brain will direct the right hand to remove the itching. కాబట్టి ఎట్లయితే మన సమాచారాన్ని నర్వ్స్ ఇస్తాయో, ఛానల్స్ పనిచేస్తాయో, ఇక్కడ మనకు కూడా వ్యక్తిగత జీవితంలో సమాచార వ్యవస్థ అనేది ఎలాంటిది? నర్వస్ సిస్టమ్ లాంటిది. నర్వస్ సిస్టమ్ సక్రమంగా పనిచేయకుంటే మీకు చెప్తా, కడుపు ఆకలి అని బ్రెయిన్కి తెలియజేయాలి. కడుపు డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది కదా లోపల. ఆకలి అనేది ఎవరు చెప్పాలా? అబ్బా కడుపు మండిపోతుంది, ఎలకలు పరిగెడుతున్నాయి అని అంటుంటాం కదా. ఎట్లా తెలుస్తుంది నీకు? నర్వస్ సిస్టమ్ ద్వారా బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఒరే బాబు, ఇక్కడ లోడ్ అయిపోయింది, మీరు లోడ్ స్టార్ట్ చేయండి, లేకుంటే జరగదు, కొంచెమే ఉంది ఇక ఎనర్జీ అంటే లోడు. మరి వెంటనే రీలోడ్ చేయాలా, రీలోడ్ చేయకపోతే నీ బాడీ పడిపోతుంది అని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఒకవేళ నీ బాడీలో కడుపు అనేది ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి ఇవ్వకపోతే ఏమవుతుంది? బ్రెయిన్కి ఇవ్వకపోతే ఏమవుతుంది? మనకు భోజనం తినాలనే ఆలోచన రాదు. అర్థమైందా లేదా? భోజనము తినాలనే ఆలోచన రాదు. డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటే లోపల బ్రెయిన్కి జీర్ణక్రియ జరగడం లేదు అని తెలియకపోతే ఏమి చేస్తుంది? అప్పుడు ఏమంటాం మనము? ఎందుకో ఈరోజు అరగడం లేదు అని ఎందుకంటావు? నాకు ఈరోజు భోజనం అరగడం లేదు అని అంటావు. ఎందుకంటావు? బికాస్ ఇట్ ఈస్ గివింగ్ సిగ్నలింగ్ టు బ్రెయిన్. బ్రెయిన్ స్టార్ట్స్ థింకింగ్ దాట్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్. అంటే జీర్ణక్రియలో ఏదో సమస్య ఉంది. ఆ సమస్యకి డైజీన్ వేయడము, ఆ రసం తాగడము, నిమ్మరసం తాగడము, ఏదో దానికి మందు వేయాలని డైరెక్ట్ చేస్తుంది బ్రెయిన్. అదే నీకు అరగలేదు అనే సమాచారాన్ని ఇవ్వకపోతే ఏమవుతుంది? ప్రాబ్లం వస్తుంది. కాబట్టి సమాచారం అనేది ఇచ్చిపుచ్చుకోవడం అనేది చాలా అవసరం సంఘంలో. వ్యక్తికి మధ్య కానీ, వ్యక్తులకు మధ్య కానీ,
వ్యవస్థకు మరియు వ్యవస్థకు మధ్య కానీ, వ్యవస్థలో ఉన్న వ్యక్తుల మధ్య కానీ సమాచారం అనేది ఇచ్చిపుచ్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇట్ ఈస్ లైక్ ఏ నర్వస్ సిస్టమ్. Communication is like a nervous system in the society, in organization, or in a between two persons or among persons. ఇద్దరి మధ్య కానీ, వ్యక్తుల మధ్య కానీ, వ్యవస్థలో ఉన్న వ్యక్తుల మధ్య కానీ, లేక వ్యవస్థకు మధ్య సంబంధం కానీ మనకు కంపల్సరీ కావాలి. కాబట్టి సమాచారం అనేది ఇచ్చిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి సమాచారాన్ని ఎన్ని రకాలైన స్కిల్స్ ద్వారా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవచ్చు. Engage in self-evaluation about your own communication skills as a leader. Hone your skills that you are ready to act when faced with an organization decision. Thomas Jefferson University వాళ్ళు identifies five effective communication skills. నీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఒక లీడర్ అంటే మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాము? వీఆర్ టాకింగ్ అబౌట్ ద లీడర్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ అ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఆర్గనైజేషన్. వ్యవస్థలో ముఖ్య కార్యనిర్వాహకుని గురించి మాట్లాడుతున్నాం మనము. వ్యవస్థలో నాయకుడి గురించి మాట్లాడుతున్నాం మనము. మరి ఆ నాయకుడికి ఉండాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి? 5 ముఖ్యమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని థామస్ జెఫర్సన్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఏంటి 5 ముఖ్యమైన ఇంపార్టెన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే? కొలాబొరేషను, పబ్లిక్ స్పీకింగ్, లిజనింగ్, నాన్ వర్బల్ కమ్యూనికేషను, రిటర్న్ కమ్యూనికేషన్. ఈ 5 చాలా ముఖ్యమైన స్కిల్స్. కొలాబొరేషన్ అంటే ఏంటి? కొలాబొరేషన్ ఇన్వాల్వ్స్ యువర్ టీమ్ ఇన్ వర్క్ అండ్ డిసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఏంటి కొలాబొరేషన్ అంటే? కొలాబొరేషన్ అంటే ఏంటిరా? కోఆపరేషను, కొలాబొరేషను, కోఆర్డినేషను, పేర్లు విన్నారు ఇవన్నీ? కొలాబొరేషన్ అంటే ఏంటి? కలవడము, కలిసి పనిచేయడము, కలిసి మెలిసి పనిచేయడము కొలాబొరేషన్. వాళ్ళతో వాడు కొలాబొరేట్ అయ్యాడంటే వాళ్ళతో కలిసి ఉన్నాడు అని అర్థం, వాళ్ళతో కలిసి పని చేస్తున్నాడని అర్థం. కాబట్టి నాయకుడికి ఉండాల్సిన ముఖ్యమైన కమ్యూనికేషన్ స్కిల్ ఏంటంటే కలిసి పనిచేయడం, కలిసి మెలిసి పనిచేయడం, అందరితో కలిసి మెలిసి పనిచేయడం. నువ్వు ఉంటే నువ్వే ఉంటావు దూరంగా, ఒకడే ఉంటే ఒకడే ఉంటాడు దూరంగా. ఎప్పుడైతే అందరితో కలిసిమెలిసి పనిచేస్తాడో అప్పుడు అందరినీ కలుపుకొని పనిచేస్తాడు. కలిసిమెలిసి పనిచేయడం ఒకటి, అందరినీ కలుపుకొని పనిచేయడం. నాయకుడికి ఆ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి, లేకుంటే ఆ వ్యవస్థ ముందుకు సాగదు. అందుకే చీఫ్ మినిస్టర్ మీరు అనొచ్చు, అధికారంలోకి వస్తే మనం ఏమైనా చేయొచ్చని. అధికారంలోకి వస్తే ఏమైనా చేయడానికి లేదు. నువ్వు సంఘంలో ఉండే అందరి యొక్క మన్ననలు పొందాలి. సంఘంలో ఉండే అందరు స్టేక్ హోల్డర్స్ని నువ్వు కాన్ఫిడెన్స్లోకి తీసుకొని పరిపాలన అందించాలి, విశ్వాసంలోకి తీసుకొని పరిపాలన అందించాలి. లేకుంటే మన వాళ్ళు చాలా తక్కువైన వాళ్ళు కాదు. ఎట్లా చేస్తారు? ఓట్లు వేసిన వాళ్ళకే మంచి పనులు చేసి ఓట్లు వేయకుండా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని, పార్టీకి వ్యతిరేక పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్తూ ఉంటారు. అట్లా చేసుకోకపోతే ఆయన మంచి నాయకుడి లక్షణం కాదు. అది మంచి నాయకుడు ఎప్పుడే కానీ అందరినీ కలుపుకొని పనిచేయాలి, అందరినీ కలుపుకొని పనిచేయాలి. ఓట్లు వేసినా ఓట్లు వేయకపోయినా, పొగిడినా తిట్టినా. అందుకోసమే నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటి? పొగిడితే పొంగిపోకూడదు, తిడితే కుంగిపోకూడదు. లీడర్ మస్ట్ బి లైక్ దాట్. లీడర్ మస్ట్ ఇన్వాల్వ్ ఎవ్రీబడి ఇన్ ద డెసిషన్ మేకింగ్. నిర్ణయం తీసుకునేటప్పుడు, సమాచారాన్ని చేరవేసేటప్పుడు అందరినీ కలుపుకోవాలి. ఎందుకు కలుపుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కొలాబొరేషన్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్ కదా, ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు మీకు పార్టీ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలా? ఇవ్వాలి కదరా? బాగా ఆశిస్తున్నారా? వెల్కమ్ పార్టీ ఇవ్వాలి కదా. ఎగ్జాంపుల్ కనుక్కున్నాం, ఇస్తారా లేదా తర్వాత విషయం. వెల్కమ్ పార్టీ ఇచ్చినప్పుడు ఒక పార్టీని, ఒక ఉత్సవాన్ని చేయాలంటే ఎవరు ఒకరిద్దరు కలిస్తే అవుతుందా? ఒకరిద్దరు కలిస్తే అవుతుందా? మరి ఎలా చేయాలి? ఒక కార్యక్రమం చేయాలన్నప్పుడు ఎలా చేయాలి? ప్రతి క్లాసులో నాయకుడు ఇద్దరు ఒకరు బయటికి రావాలి. నాయకుడు ఎవరిని తీసుకోవాలా? ఎవరెవరిలో ఏమేమి టాలెంట్ ఉందో తీసుకోవాలి. ఎవరెవరిలో ఏమేమి నైపుణ్యాలు ఉన్నాయో గమనించి ఆ నైపుణ్యాలను తీసుకోవాలా. ఒక పార్టీని, ఉత్సవాన్ని ఏర్పాటు చేయాలంటే దాన్ని ఏమంటారు? ఫేర్వెల్ పార్టీని ఏర్పాటు చేయాలంటే ఏం చేయాలా? మేనేజ్మెంట్ ఒకటి చేయాలి, వంట కార్యక్రమము ఒకటి చేయాలి, ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ. ఆహ్వానించే వాళ్ళు ఒక గ్రూపు ఉండాలి,
ఎవరెవరిని? ప్రిన్సిపల్‌ని, టీచింగ్ స్టాఫ్‌ని, సీనియర్స్‌ని, ఇంకా మిగతా ఎవరైనా వెల్ విషర్స్ ఉంటే వాళ్ళని ఆహ్వానించడానికి ఎవరైతే బాగా పలకరిస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి ఆహ్వానించడానికి. నువ్వు నోట్లో మాట రానివాడిని తీసుకొచ్చి ఈ ఆహ్వానం పలికించి పోరా అని పంపిస్తే ఎట్లుంటది? అర్థమైందా లేదా? కాబట్టి ఆహ్వానించేవాడు. తర్వాత దాంతో పాటు వంట కార్యక్రమానికి వంట జ్ఞానం కలిగిన వాడిని, కుకింగ్ నాలెడ్జ్ ఉన్నవాడిని వంట కార్యక్రమానికి తీసుకోవాలి. వాడిని ఆ విధంగా కలపాలి. అంటే మంచి వంటకారు బయట మార్కెట్‌లో కొనుక్కొని వచ్చేవాళ్ళు, దానికి ధరలెంతున్నాయి. ఎందుకంటే కొన్ని వేలతో సంబంధించిందే కదా! భోజనాలు ఏర్పాటు చేయాలంటే. కాబట్టి వాటన్నిటిని తీసుకోవాలంటే ఆ వంట పైన, వంట ప్రొవిజన్స్ పైన జ్ఞానం ఉన్నవాడిని తీసుకుంటే, నాలెడ్జ్ ఉన్నవాడిని తీసుకుంటే వాడు చూసుకుంటాడు దాన్ని బాగా. కాబట్టి దాన్ని ఆ విధంగా సెలెక్ట్ చేయాలి లీడర్ అనేవాడు. లీడర్ అనేవాడు ఆ విధంగా సెలెక్ట్ చేయాలి. తర్వాత కార్యక్రమం ఊరికే ఉంటుందా? కార్యక్రమం స్టేజ్ పై డెకరేషన్ చేసేవాళ్ళు కొంచెం బ్యూటీ మీద కాన్షియస్ ఉన్న వాళ్ళని డెకరేషన్‌కి వదలాల. సో, అంటే సౌందర్యము, బాగా అందంగా తీర్చిదిద్దడము, బోర్డు మీద రాయడము, హ్యాండ్ రైటింగ్ ఉండేవాడిని బాగా రాయించాలి గానీ, నాలాగా కోడిగీలకి నెట్లకి ఎలికేమో తీసుకొచ్చి ఆడ రాస్తే ఎట్టుంటది? హ్యాండ్ రైటింగ్ ఏముంది బాగుంది. అంతేనే కదా! కొలాబరేషన్. కొలాబరేషన్ అంటే ఇన్వాల్వ్ చేయడం. అందరినీ కలుపుకోవడం. ఎవరెవరి దగ్గర ఏమేమి నైపుణ్యాలు ఉన్నాయో గ్రహించి, వాళ్ళ దగ్గర ఈ నైపుణ్యాలను స్వీకరించి ఒక పార్టీని, ఒక ఫంక్షన్‌ని సక్సెస్ చేయడం. సక్సెస్ చేయడం. అట్లా చేయాల. తర్వాత అదంటే ఉంటే సరిపోతుందా? కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండదా? కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో మళ్ళీ డాన్స్‌లు ఏసేవాడు ఎవడు వాడిని తీసుకొని డాన్స్‌లు ఏయించాల. ఊరికే ఎట్ట పడితే అట్ట డాన్స్‌లు ఏసేవాడిని తీసుకొచ్చి ఏయిస్తే చూసేవాళ్ళు టమాటాలతోనా, గుడ్లతోనా, ఇంకా ఏమేమి చెప్పులతోనా కొడతారు. అంతే కదా! లేదా మంచిగా డాన్స్ ఏసేవాడిని కొంచెం రంజింపజేసేవాడిని చెయ్యాల. తర్వాత మంచిగా పాటలు పాడే అమ్మాయిని గాని, అబ్బాయిని గాని గొంతు బాగా స్వరం ఉన్న వాళ్ళని పాటలు పాడడానికి అవకాశం ఇవ్వాల. ఇవన్నీ ఎవరు చేయాలా? ఈ పార్టీని ఎవరైతే అరేంజ్ చేయడానికి ముందుకొచ్చిన నాయకులు ఎవరో ఉంటారో, ఆ నాయకులు కొలాబరేట్ చేయాలి. అంతేగాని ఎవరిని పడితే వారిని ఎక్స్‌వైజెడ్‌ని తీసుకొచ్చి దబిడి, దిబిడి అన్నట్లు చేస్తే ఫంక్షన్ ఏమైతది? ఫ్లాప్ అయితది. ఫంక్షన్ ఏమైతది? ఫ్లాప్ అయితది. సో, వ్యక్తిగతం ఇది వ్యవస్థలో కూడా అంతే. వ్యవస్థలో కూడా నాయకుడు ఏం చేయాలి? కొలాబరేట్ చేసుకోవాలి. కొలాబరేట్ ఒక వ్యవస్థ ఇప్పుడున్నప్పుడు ఎవరికి మన కాలేజ్ అనేది ఒక వ్యవస్థ అన్నప్పుడు, మన కాలేజీలో ఎవరికి ఏ విధమైన పని అప్పజెప్పాలని నాయకుడికుండాలి ప్రిన్సిపల్‌గా. ప్రిన్సిపల్ అప్పుడు ఏం చేయాలి? ఎన్ఎస్ఎస్ ఎవరికివ్వాలి? సేవా దృక్పథం కలిగిన వాళ్ళకి ఎన్ఎస్ఎస్ ఇవ్వాలి. క్లాసులు మంచిగా చెప్పే వాళ్ళకి ఇంకా 4 క్లాసులు ఎక్కువివ్వాలి. ఎందుకంటే వాళ్ళు దానికి న్యాయం చేయగలరు కాబట్టి. ఎఫెక్టివ్‌గా న్యాయము చేయగలరు కాబట్టి. మనోళ్ళకి కొంచెం మంది డ్రిల్ మాస్టర్స్ లేడు కాబట్టి, అదే పీడీ లేడు కాబట్టి, ఎవరైనా ఫిజికల్ ఎక్సర్‌సైజ్ వచ్చిన అబ్బాయికి పీడీ ఫ్యాకల్టీ ఎవరైనా ఉంటే పీడీ పోస్ట్ ఇవ్వాలి ఇన్‌చార్జ్. అప్పుడేం చేస్తాడు అబ్బాయి? పీడీ పోస్ట్ ఇన్‌చార్జ్ ఇస్తే క్లియర్‌గా పొద్దున, సాయంత్రం డ్రిల్ చేయించి పిల్లల్ని ఫిట్‌నెస్ తయారు చేస్తాడు. ఫిట్‌నెస్ తయారు చేస్తాడు. అట్లా కాకుండా ఎట్లాంటి వాళ్ళకి ఇచ్చినా మీకే తెలుసు. నాకు సంబంధం లేదు. అది. కాబట్టి ఇట్లా మనం చేస్తే ఏమైతది? నాయకుడు అనేవాడు ఎప్పుడైనా గాని కొలాబరేట్ చేయాలా. అది కొలాబరేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ద ఆర్గనైజేషన్. కాబట్టి కలుపుకొని వెళ్ళాలా. రెండోదేంటి? పబ్లిక్ స్పీకింగ్. నాయకుడికి ఉండాల్సింది పబ్లిక్ స్పీకింగ్. పబ్లిక్ స్పీకింగ్ అంటే హ్మ్. ప్రసంగించే నైపుణ్యం. పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి? ప్రసంగించే నైపుణ్యం. ప్రసంగించాలా. ఒక లీడర్‌కి ఉండాల్సింది ఏంటో తెలుసా? అనర్గళంగా మాట్లాడగలగాలి. లీడర్‌కి ఉండాల్సింది తెలుసునా? లీడర్ అనేవాడు ఎదుటి వ్యక్తులను అంటే మన ముందున్న వ్యక్తులను ఫాలోయర్స్‌ని వాళ్ళ యొక్క మాటల ద్వారా ముగ్ధుల్ని చేయాలి. ముగ్ధులైపోవాలి. వాళ్ళు మాట్లాడితే ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా వినాలి, వినుసొంపుగా ఉండాలి అని ఫీల్ అవ్వాలి గానీ, వద్దు బాబోయ్! మాకొద్దు. కొంతమంది స్టేజ్ ఎక్కితే ఇట్లా అంటుంటారు వెనక నుంచి. ఇట్లా అంటుంటారు. ఎందుకు? పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ లేదు. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ లేదు. ఇప్పుడు మన భారతదేశంలో పబ్లిక్ స్పీకింగ్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారా చెప్పండి? లేరా? మోడీనారా? ఆ! వాడు మోడీ పబ్లిక్ స్పీకింగ్ బాగుంది కాబట్టే ప్రజలను ముగ్ధులను చేస్తున్నాడు. భాయో బెహనో అని ఒక పాట పాడినట్లు ఒక రిథమిక్‌గా తీసుకొస్తాడన్నమాట. అప్పుడు జనాలు అబ్బా! ఇంక నిజంగానే మేము భాయో బెహనో అని అనుకుంటారు వాళ్ళు. తర్వాత మనకి తెలంగాణలో రాష్ట్రంలో కేసీఆర్. కేసీఆర్ మాట్లాడిందంటే జనాలు తండోపతండాలుగా వస్తారు జనాలు వాని దగ్గరికి మాట్లాడడానికి, వినడానికి. ఎందుకంటే అట్లా తిడుతా ఉంటాడంట. "మీకేమైనా బుద్ధుందా? జ్ఞానం ఉందా? ముక్కుకు నేలకేసి రాస్తా. తలకాయ ఉందా నీకు చంద్రబాబు నాయుడు?" ఇట్లాంటి మాటలు మాట్లాడితే జనాలు బాగా ఉబ్బిపోయిపోతారనమాట. అంటే ప్రజలను ముగ్ధుల్ని చేసే ప్రసంగించే స్కిల్స్ ఉండాలి. అప్పుడే నిజం వాడు నాయకుడిగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. నాయకుడిగా ఎదగాలంటే వ్యవస్థలో
పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్స్. లేకుంటే చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లు ఒకటే భాష 30 ఏళ్ళుగా వింటున్నాం మేము. ఏంటి? తెలుగు తమ్ముళ్ళకో, తెలుగుంటి ఆడపడుచులకో, అన్నలకో, అక్కలకో ఇదే మాట. ఇంకా ఈయనొస్తే జగన్మోహన్ వస్తే నరకుడే నరకుడు. సో ఒక అవ్వకు ఒక ముద్దు, తాతయ్యకు ఒక ముద్దు, ఇదే భాష. కాబట్టి నాయకుడికి ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఎఫెక్టివ్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్లో ఎఫెక్టివ్ స్కిల్ పబ్లిక్ స్పీకింగ్. పబ్లిక్ స్పీకింగ్ ఉన్నట్లయితే నాయకుడు అనర్గళంగా మాట్లాడగలిగితే, ప్రజలను ముగ్ధులను చేయగలిగితే, ప్రజల యొక్క అట్రాక్షన్ని పొందగలిగితే ఆ నాయకుడు అనేవాడు ఉపయోగపడతాడు, వ్యవస్థ బాగుపడుతుంది. కాబట్టి పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కన్విన్సింగ్, పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ నథింగ్ బట్ కన్విన్సింగ్ ద పీపుల్. కన్విన్స్ ఆర్ కన్ఫ్యూజ్, ఏదో ఒకటి చేయాలా. ఏం చేయాలా? కన్విన్స్ ఆర్ కన్ఫ్యూజ్.